ఉత్తరప్రదేశ్ మధుర అవన్పూర్ పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది తెల్లవారుజామున. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫోన్ కాల్? ఫోన్ చేసిన వ్యక్తి మేము ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అసలు ఏమైందో తెలియదు. తలుపులు తెరుచుకోవడం లేదు. లోపల ఏదో జరగరాని సంఘటన జరిగింది అని మాకు అనుమానంగా ఉంది. దయచేసి మీరు తొందరగా రాగలుగుతారా అని చెప్పేసి ఫోన్ కాల్‌ని అయితే అందుకున్నారు. వెంటనే పోలీసులకి అసలు అంటే తలుపులు తెరుచుకోవడం లేదు అని అంటే లోపల ఏం జరిగి ఉంటుంది? ఏంటి అని వెంటనే అర్థం కాదు కాబట్టి అయితే ఏదైనా ఒక ఘోరం జరిగే ఉంటుందనేసి పోలీసులైతే హుటాహుటిన ఆహ్, వెంటనే వెహికల్ వేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ స్థానిక ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఇంటిని తట్టి చూసారు. ఎవరు బయటికి రాలేదు. అలాగే చాలా ప్రయత్నం చేశారు తలుపులు తెరిచేందుకు. ఎవరు బయటికి రాకపోయేటప్పటికి అసలు పక్కన ఎవరుంటున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అని చెప్పి స్థానికులను ఆరా తీయడం జరిగింది. ఆరా తీస్తే వాళ్ళు చెప్పారు. ఇట్లాగా ఆ వ్యక్తి పేరు అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్. ఒక భార్య, ముగ్గురు పిల్లలు, భర్త మొత్తం ఐదుగురు ఉంటున్నారు లోపల. అలాగే పక్కన అన్నదమ్ములు గూడా ఉంటూ ఉన్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు గూడా పక్కింట్లో ఉంటూ ఉంటారు. ఆయన ఒక రైతన్నమాట. లోపల ఆ ఇంటి గల యజమాని ఎవరైతే ఉంటాడో అతను రైతు. అయితే ఆహ్, అందరూ గూడా బయట చాలా ఆత్రంగా ఎదురు జూస్తూ ఉన్నారు. లోపల ఏం జరిగింది? అసలు ఉన్నారా? లేరా? తలుపులు ఎందుకు తీయట్లేదు? అనేది అర్థం కాలేదు ఎవరికీ గూడా. ఇంకా పోలీసులకి సమయం మించిపోవడంతోని గట్టిగా తలుపులనైతే బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి ఎంటర్ అయ్యేసరికి చూస్తే అసలు దారుణమైన సంఘటన. తల్లి, తండ్రి అలాగే ముగ్గురు చిన్నారులు పూర్తిగా ఆహ్, మరణించి శవాలుగా కనిపించారు వాళ్ళకి. వెంటనే ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని ప్రయత్నం చేశారు. చేసేటప్పటికే మరణించి చాలా సేపు అయిందని ఒక నిర్ధారణకొచ్చారు. నిర్ధారణకొచ్చి వీళ్ళు మరణించారు అని జెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ అన్నదమ్ములు ఆ పక్కనే ఉంటారు. వాళ్ళు గూడా అసలు ఏం జరిగింది? ఎందుకిలా చేసుకొనుంటారు? అని జెప్పేసి వాళ్ళకి కూడా అర్థం కాలేదు. అలాగే గ్రామస్తులు గూడా అర్థం కాక తలలు పట్టుకున్నారు. అసలు ఒకేసారి 5 శవాలు ఆ ఇంట్లో చూసేసరికి ఎవరికీ గూడా మైండ్ పని చేయలేదసలు. సో, వెంటనే పోలీసులు ఇంకా అసలు దీనికి కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఇంటినంతా గూడా సోదా చేయడం జరిగింది. చేసేటప్పటికి ఒక పక్కన పాల గ్లాసు పడిపోయి ఉందన్నమాట. సో, ఒక గ్లాస్ పడుంది. ఇది గ్లాసు ఎందుకట్లా అంటే దొర్లినట్టుగా ఉండడంతో వెంటనే ఆ గ్లాసు ఎందుకలా పడుందని జెప్పేసి వాళ్ళు జనరల్‌గా దాన్ని ఒక ఎవిడెన్స్ కింద తీసుకొని చూసేసరికి అది పాలు తాగిన గ్లాస్ అన్నమాట. పాలుకు సంబంధించిన గ్లాసు. సో, అయితే ఆ పాలకి సంబంధించి ఏదైనా కలుపుకొని తాగారేమో దీనిలోనే ఒక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టున్నారు అని జెప్పేసి ఒక నిర్ధారణకొచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని ఒక ఎవిడెన్స్ కింద సేకరించారు. అలాగే గదిలో చూసేటప్పటికి నా చావుకెవరు ఆహ్, కారకులు కారు. నా స్వయంగా నేను తీసుకున్న నిర్ణయము ఇదే అని చెప్పేసి గోడ పైన రాసేసుంది. సో, అక్కడ చనిపోయిందే ఐదుగురు. కానీ నా చావుకెవరు కారణం కాదు అని చెప్పేసి ఒక్కరి గురించి మాట్లాడుతూ అక్కడ రాసిపెట్టుంది. సో, అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ హత్య చేసినట్టు ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో, ఇప్పుడు ప్రతి చోట గూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. సమస్య ఏదైనప్పటికీ గూడా సమస్య వాళ్ళకి చుట్టుముట్టుంటే వాళ్ళు చనిపోవడం గాకుండా, వాళ్ళతో పాటు ఉన్న భార్య, పిల్లల్ని గూడా చంపేస్తూ ఉన్నారు. అలాగే తల్లి చనిపోతే పిల్లల్ని చంపేస్తుంది. సో, ఇక్కడ ఇలాంటి కేసెస్‌లో భర్త పక్కకుంటారు గానీ, భార్య పిల్లల్ని చంపేసి తను చనిపోతుంది. సో, ఈ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ కేసులో మాత్రం మొత్తానికి గ్లాస్‌కి సంబంధించి వాళ్ళకొక అది ఆధారంగా అనిపించి దాన్ని పూర్తిగా కేస్ ఫైల్ చేసుకున్నారు. అలాగే చుట్టుపక్కల అందరికి సంబంధించి వాళ్ళందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? ఏంటి? అని చెప్పేసి మాట్లాడారు. అలాగే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా అక్కడే ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో, ఆయన ఒక రైతుగా తెలుస్తూ ఉంది. ఖాన్‌పూర్ గ్రామంలోని ఈ భార్యాభర్త ముగ్గురు పిల్లలు ఉండే నివాసానికి సంబంధించి మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆత్మహత్య అయితే మాత్రము రాత్రి విషం కలుపుకొని పాలల్లోని తాగి మిగిలిన వారికి తాగించినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇరుగు పొరుగు వారి నుంచి అయితే వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. మరణించిన వ్యక్తి దాదాపు 35 సంవత్సరాలు మనీష్. ఆయన ఒక రైతుగా చెబుతూ ఉన్నారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో మనీష్ అతని భార్య సీమ 32 ఏళ్ళు, అలాగే 5 ఏళ్ల కుమార్తె హనీ, 4 ఏళ్ల ప్రియాంషి, 2 ఏళ్ల కుమారుడు పంకజ్ వీళ్ళకి సంబంధించిన మృతదేహాలైతే ఆ ఖాన్‌పూర్ గ్రామంలో ఉన్న ఆ ఇంటిలోనే లభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి వివరాలనైతే సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకైతే విషం తాగి చనిపోయి ఉంటారు అని అనుకున్నారు. బట్ ఇంకా దీనికి సంబంధించి ఇతర కారణాలు ఏమై ఉంటాయి? అన్నదమ్ములిద్దరూ కూడా పక్కనే ఉంటూ ఉంటారన్నారు. గతంలో ఇటీవల అంటే కొద్ది రోజుల క్రితమే అతడు మనీష్ యొక్క తండ్రి చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి
అన్నదమ్ములు పక్కింట్లోనే ఉంటారన్నట్టు. మరి ఏమైనా ఆస్తికి సంబంధించిన పొలం రైతు ఈయన, దానికి సంబంధించిన తగాదాలు ఏమైనా అయినాయా? ఇంకా ఏవైనా ఇతర కారణాలున్నాయా అనే దాని గురించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అంటే ప్రస్తుతం అయితే మాత్రము వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ ఆ గ్లాస్‌లో కాస్త మిగిలి ఉన్న ఆ పాలకి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కైతే పంపించడం జరిగింది అని చెప్పేసైతే అధికారికంగా చెప్పారు, వెల్లడించారు. మనకి ఇది వార్తాపత్రికల ద్వారా వచ్చిన సమాచారం మాత్రమే. ఇంకా ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అసలు కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా, చుట్టుపక్కల ఉన్నవారిని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి కొద్ది కాలమే అయ్యి చనిపోయారు కాబట్టి ఆస్తి తగాలు ఏమైనా ఉండుండొచ్చు ఏమో అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యం ఈ కేసులో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే కేసుకి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉన్నప్పటికీ కూడాను అనవసరంగా చిన్నపిల్లల్ని, వాళ్ళకేమి తెలీదు, అసలు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మరి అనవసరంగా పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు ఇలాంటి కేసెస్‌లోనే అనేది ఇక్కడ బాధాకరమైన అంశము. మనకేమైనా సమస్యలుంటే పెద్దవాళ్ళు ఫేస్ చేయలేకపోతే వాళ్ళు చెప్పినా గూడా సైకలాజికల్‌గా వాళ్ళు డిస్టర్బ్ అయి ఉంటారు గాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి పిల్లల్ని విడిచిపెట్టేయండి అంటూ గూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక మంది పోస్ట్ చేయడం జరిగింది. సో, అది కథ ఈ అంశం యొక్క డీటెయిల్స్. సో, ఇదైతే మనకి ఉత్తరప్రదేశ్ మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాపర్‌పూర్ అనే గ్రామంలోన ఈ ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది.